లంచ్ బాక్స్ పెడుతున్నానండి. చికెన్ కూర, కాబూలి శనగలు, క్యారెట్ నిండిది. ఇది చపాతీకి కానీ బ్రౌన్ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. పప్పు కొయ్య కూర అండి. ఇది పప్పులు మొత్తం 5 పప్పులు కలిపి చేశానండి. బొబ్బర్లో, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కలిపి చేశాను. ఈ పప్పు అన్నంలోకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది, పూరికి కూడా తినొచ్చును. బ్రౌన్ రైస్ అండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ముద్దలాగా ఉంటుందండి. ఇప్పుడు చల్లగా అయితే పొడిపొల్లాడుతుంటుంది. బ్రౌన్ రైస్ జిగురండి ఎక్కువ, అందుకని రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ జిగురుగా ఉంటాయి. అరటికాయ తాలింపండి. జున్నండి, మనం ఎప్పుడు కూడా జున్ను నైట్ చేసుకుని పొద్దున్న తినాలండి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. చికెన్ కర్రీ, పప్పు ఆకుకూర, జున్నండి, క్యారెట్, కాబూలి శనగలు, బ్రౌన్ రైసు, అరటికాయ కూర, అరటికాయ ఫ్రై అండి. బాక్సులు సర్దేస్తున్నాను.